నువ్వు తొందరగా బట్టలు సర్దుకో. ఎందుకు? నువ్వు వెంటనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటక్కా? నాకిప్పుడు వివరంగా చెప్పే సమయం లేదు. ఫోన్లో అన్ని విషయాలు మాట్లాడుకుందాం. తొందరగా బయలుదేరు రా. అక్క, ఏం జరిగిందక్కా? అవని, ఆలస్యం చేస్తే ప్రమాదం. నా మాట వింటావా లేదా? మిమ్మల్ని వదిలే నేను ఎక్కడికి వెళ్తానక్కా? అయినా ఏం జరిగిందో చెప్పకుండా ఇంత రాత్రి ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నావేంటి? మీ బావ నీకు జాబ్ చూశాడని చెప్పిందంతా అబద్ధం. అవునా? నీకెలా తెలిసింది? మీ బావ ఫోన్లో మాట్లాడినప్పుడు నేను విన్నాను. చెప్పాను. మా ఆవిడకంత నమ్మకం కలగలేదు గాని అవని మాత్రం గుడ్డిగా నమ్మేసింది. ఉదయం బయలుదేరుతానంది. తిన్నగా తీసుకొచ్చి మీ గెస్ట్ హౌస్ లో మీకు అప్పగించేస్తాను. ఈలోపు మీరు మల్లెపూల మంచం రెడీ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నువ్వు ప్రొడక్ట్ ని డెలివరీ ఇచ్చే, ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. మీరేదో రివెంజ్ అన్నారు కదా, అదేదో మీకు నచ్చినట్టు తీర్చుకోండి. నాకు మాత్రం వెంటనే బ్యాలెన్స్ 5 లక్షలు ఇచ్చేయండి. నువ్వు చెప్పిన దాంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు కదా? అంత అనుమానం ఉంటే అవని ఇంటి నుంచి అడుగు బయట పెట్టే సమయానికి మీరు బండిలో బయట రెడీగా ఉండండి. తీసుకెళ్ళిపోదురు గాని. నీ మరదలే నా కాళ్ల దగ్గరకొచ్చి పడాలి. ఆ తరువాత నా కౌగిలిలో చేరాలి. మీరన్నట్టే చేద్దాం సార్. నా మాట నేను నిలబెట్టుకుంటాను, మీ మాట మీరు నిలబెట్టుకోండి. బ్యాలెన్స్ 5 లక్షలు రెడీ చేసుకోండి. పొద్దున కల్లా అవని మీ ముందు ఉంటుంది. గుడ్ నైట్ సార్. ఇకపై వంటగదిలో 100 రూపాయల కోసం వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. నోట్ల వర్షం కురిసింది నరసింహం. ఆ మాటలు విన్న క్షణం నుంచి ఏం చేయాలో తోచక నాలో నేనే మదన అనొద్దు. మీ బావ లేవక ముందే ఈ ఇంట్లోంచి వెళ్ళిపో. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను అక్క. ఇంకేం మాట్లాడుకో నువ్వు.
నేనిప్పుడే వస్తాను. ఈ లోపు నువ్వు ముఖ్యమైన వస్తువులు ఏమైనా ఉంటే పెట్టుకో. అవని, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నీకేదైనా వస్తువు చేయిద్దామని నువ్విచ్చిన డబ్బుల్లోంచి 10, 100 దాచి పోగేశాను. ఈరోజు ఇలా ఉపయోగపడ్డాయి. ఇదిగో బ్యాగ్లో పెట్టుకో. అక్క